సాధారణంగా వర్షం పడితేనో భారీగా ఉరుములు మెరుపులతో గట్టిగా వర్షాలు పడితేనో అలర్ట్ అవుతారు. కానీ ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ ఏవైతే వచ్చాయో ఈ టైంలో భారీ వర్షాలు లేవు, భయంకరమైన వాతావరణ పరిస్థితులు కూడా ఏమీ లేవు. ఆకాశం చాలా ప్రశాంతంగా ఉంది, వెదర్ కూడా చాలా కూల్గా ఉంది. జనం ఎవరి పనుల్లో వాళ్ళంతా నిమగ్నమై ఉన్నారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. సడన్ గా ఇంత విలయం ఎలా సాధ్యమైంది అన్నదానికి శాస్త్రవేత్తలు అనే కారణాలు చెప్తున్నారు. శాస్త్రవేత్తలు అనేక రకాల కారణాలు చెప్తున్న పరిస్థితుల్లో మెరుపు వరదలకు ప్రధాన కారణం ఐస్ రాక్ అవలాంచ్ అని చెప్తున్నారు. కొండ చర్యలు విరిగిపడడంతో ఒక్కసారిగా ఆ ప్రవాహం ఉప్పొంగి ప్రవహించి అంత ఉవ్వెత్తున ఎగిసి మొత్తం తుడిచిపెట్టేసిందని చెప్తున్నారు. మంచు, భారీ రాళ్లు, మట్టి అన్నీ ఒక్కసారిగా ఏకతాటిగా కదలడంతో కిందకి బలమైన నీటి ప్రవాహం దూసుకెళ్ళింది. పైనుంచి మన లిన్హే నుంచి చూస్తే కింద త్రిశూలి వరకు కూడా అది మొత్తం కిందకి ఏకవాలుగా ఉండడంతో ఆ తీవ్రత ఇంకా ఎక్కువైపోయి మంచు గుట్టలతో పాటు భారీ బండరాళ్ళు, మట్టి అవన్నీ దాంతో పాటు కలిసి కొట్టుకురావడంతో ఆ బోటేకోషి నది ఉప్పొంగి ప్రవహించి త్రిశూలి నది వ్యవస్థలోకి ఆ వరద ప్రవాహం ఉవ్వెత్తున దూసుకొచ్చింది. ఇక వాతావరణ మార్పులతో హిమాలయ ప్రాంతంలో వరదలు మరింత తీవ్రంగా మారతాయని ICIMOD హెచ్చరిస్తోంది. ఇప్పటి వరకు మనం ఏదైతే చూసామో అదంతా కూడా జస్ట్ ఈ పార్ట్ అంతా ట్రైలర్ మాత్రమే అని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. మున్ముందు అతి భీకరమైన ప్రళయాలు చూడాల్సి వస్తుందని వాళ్ళంతా హెచ్చరిస్తూ ఉన్నారు. దీనికి కారణం హిమాలయాల్లో మారుతున్న వాతావరణ పరిస్థితులే అని అంటున్నారు సైంటిస్టులు.